నమస్తే జన టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. పంచాయతీరాజ్ రాష్ట్ర ఇంజనీర్స్ అసోసియేషన్ వారి 2023 డైరీని ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు. విప్లవ సేనాని వీరగున్నమ్మ చిత్రం రిలీజ్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు. అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. అవనిగడ్డ డీఎస్పీ మహబూబ్ బాషా. విశాఖలో గీతం కళాశాల వద్ద ఉద్రిక్తత, 14 ఎకరాల భూమి స్వాధీనం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి టీడీపీలో చేరిన 150 మంది కార్యకర్తలు. డీటెయిల్స్ చూస్తే డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయంలో ఏపీ పంచాయతీరాజ్ ఇంజనీర్ల అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పంచాయతీరాజ్ శాఖ మంత్రి బూడి ముత్యాల నాయుడుని కలిసి నూతన సంవత్సరాల శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం 2023 డైరీని ఉప ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ మురళీ కృష్ణ నాయుడు, ప్రధాన కార్యదర్శి సంగీతారావు, కోశాధికారి శ్రీనివాసరావు, విశాఖ జిల్లా అధ్యక్షులు జగదీష్ తదితర సభ్యులు పాల్గొన్నారు. విప్లవ సేనాని వీరగున్నమ్మ చిత్రం రిలీజ్ వేడుకల్లో పార్టీ నాయకులతో కలిసి రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమ, మత్స్య శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు పాల్గొన్నారు. ఎస్వి మ్యాక్స్ థియేటర్ వద్ద చిత్ర యూనిట్ తో కలిసి కేక్ కట్ చేసి అనంతరం టికెట్ కొనుగోలు చేసి మంత్రి సినిమా చూశారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. విప్లవ సేనాని వీరగున్నమ్మ సినిమా వీరగున్నమ్మ ఆశయాలను కొనసాగించడం కోసం ఈ సినిమా రూపొందించడం జరిగింది. సమయం లేదు కాబట్టి ఈ సినిమా ప్రారంభం చేయడానికి ముందుగా కేక్ కట్ చేయవలసిందిగా సార్ ఇటు సార్ ఇటు ఎన్ని సంవత్సరాలు తీసి గిరిబాబు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని సంక్రాంతి పండుగ సందర్భంగా అవనిగడ్డ సబ్ డివిజన్ పరిధిలో ఎవరైనా కోడి పందాలు, పేకాట, గుండాట వంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అవనిగడ్డ డీఎస్పీ మహబూబ్ బాషా తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యుల సమక్షంలో సాంప్రదాయ పద్ధతిలో పండుగను జరుపుకోవాలని సూచించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు, అసాంఘిక జూద క్రీడలైన కోడి పందాల నిర్వహణకు బరులను సిద్ధం చేయడం, పేకాట, గుండాట, లాటరీ వంటి క్రీడలకు పాల్పడినా, నిర్వహించే వారికి సహకరించిన చట్ట ప్రకారం కఠిన చర్యలు తెప్పవని హెచ్చరించారు. అవనిగడ్డ సబ్ డివిజన్ ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి. గౌరవనీయులు కృష్ణా జిల్లా ఎస్పీ గారైన శ్రీ పి జాషువా ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు సబ్ డివిజన్ పరిధిలో ఈ యొక్క సంక్రాంతి పండుగ సందర్భంగా చట్ట వ్యతిరేక జూద క్రీడలైన పేకాట, కోడి పందాలు, గుండాటను పూర్తిగా నిషేధించడమైనది. ఈ యొక్క సంక్రాంతి పండుగను ప్రతి ఒక్కరూ వారి యొక్క కుటుంబ సభ్యులతో సాంప్రదాయ పద్ధతిలో సంతోషంగా జరుపుకొనవలెను. అలా కాక ఎవరైనా ఈ యొక్క జూద క్రీడల్లో పాల్గొనినా, నిర్వహించినా వారి మీద చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకొనబడును. ఈ యొక్క జూద క్రీడలకు సంబంధించి ఈ యొక్క సమాచారాన్ని ఎవరైనా డైల్ 100 ద్వారా కానీ సమీప పోలీస్ స్టేషన్లో కానీ తెలియజేస్తే వారి యొక్క వివరాలను గోప్యంగా ఉంచుతాము. చట్ట వ్యతిరేక జూద క్రీడలు వద్దు, సాంప్రదాయ క్రీడలు ముద్దు. డిప్యూటీ చీఫ్ ఆర్మీ రవి కౌసల్య శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వచ్చారు. వీరికి ఆలయ ఏఈఓ సతీష్ మాలిక్ స్వాగతం పలికారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకుని గురుదక్షిణ సన్నిధానం వద్ద అభిషేకంలో పాల్గొన్నారు.
తరువాత వేద పండితులు శేష వస్త్రంతో సత్కరించి స్వామి అమ్మవార్ల చిత్రపటం తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ PRO సురేష్ రెడ్డి మణి పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన వినుకొండ సమీపంలోని పసుపులేరు బ్రిడ్జిపై జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నూజెండ్ల మండలం చింతల చెరువు గ్రామానికి చెందిన తిరువాయిపాటి మాల్యాద్రి వ్యక్తిగత పనులపై వినుకొండ నుంచి స్వగ్రామం వెళ్తున్నాడు. నరసరావుపేట నుంచి ఎరువుల లోడుతో త్రిపురాంతకం వైపు వెళుతున్న లారీ ఎదురుగా వస్తున్న RTC బస్సును తప్పించబోయి అతనిని ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన ప్రాంతానికి చేరుకుని మృతదేహాన్ని వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ CI అశోక్ బాబు తెలిపారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం గంగవరం గ్రామ సమీపంలో గుడ్ న్యూస్ స్కూల్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 30 మంది విద్యార్థులున్నారు. చిన్న రోడ్ కావడంతో మలుపు వద్ద ఎదురుగా బైక్ అడ్డు రావడంతో టైర్ స్లిప్ అయ్యి స్కూల్ బస్సు పక్కకు పడిపోయింది. ఇందులో విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. మిగతా విద్యార్థులకి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గాయాలైన విద్యార్థిని పిడుగురాళ్ల ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. గీతం వైద్య కళాశాల వద్ద ఉద్రిక్తత నెలకొంది. వేకువజామునే గీతం వర్సిటీ ప్రధాన ద్వారాల వద్ద భారీగా మోహరించిన పోలీసులు, రెవెన్యూ అధికారులు కళాశాల మైదానాన్ని స్వాధీనపరుచుకున్నారు. దాని చుట్టూ ఇనుప కంచె ఏర్పాటు చేశారు. కళాశాలను ఆనుకుని 14 ఎకరాల స్థలాన్ని స్వాధీనపరుచుకున్నట్లు భీమిలి RTO భాస్కర్ రెడ్డి తెలిపారు. ఋషికొండ గ్రామ సర్వే నంబర్ 37, 38లోని స్థలం స్వాధీనం చేసుకున్నట్లు RTO వివరించారు. గతంలోనే ఈ స్థలాన్ని మార్క్ చేశామని, ఇవాళ 5.25 ఎకరాల్లో కంచె వేశామని ఆయన వెల్లడించారు. పని తొందరగా జరగాలనే తెల్లవారుజాము నుంచి కంచె పనులు ప్రారంభించామని పేర్కొన్నారు. 10 చోట్ల ప్రభుత్వ భూమిగా బోర్డులు పెట్టామని, 2 తహసీల్దార్లు పర్యవేక్షిస్తున్నారని RTO పేర్కొన్నారు. సర్వే నెంబర్ 37, 38 ప్రభుత్వ భూములు అవ్వడం వల్ల ఈ గతంలో ఇక్కడ మనకు ఫెన్సింగ్ లేదు. సో ప్రభుత్వ భూముల జరిగింది. ఈరోజు దాదాపుగా మనకు ఇక్కడ 5 ఎకరాల 72 సెంట్ల భూమి మనకు ఈరోజు ఫెన్సింగ్ వేయడం జరిగింది. టోటల్గా మనకు 14 ఎకరాల 67 సెంట్లు మన టోటల్ ఎక్స్టెంట్. అందులో మనకు 572 మనం ఇప్పుడు ఆల్రెడీ ఫెన్సింగ్ కంప్లీట్ చేసేసాము. రెండో వైపులో గవర్నమెంట్ బౌండరీస్ ఉన్నాయి కాబట్టి మనకు అక్కడ ఫెన్సింగ్ అక్కర్లేదు. సబ్సిక్వెంట్గా మనకు పిల్లర్స్ కానీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు ఓన్లీ మనం ప్రభుత్వ భూములు డిమార్కెట్ చేసుకోవడము, తర్వాత ప్రభుత్వ భూములకు ఫెన్సింగ్ వేయడం మాత్రమే జరిగింది. గతంలో ఇంత ముందు ఒకసారి ఇలాగే మార్కింగ్ చేశారు కదా సార్, అదేంటి ఇదేంటి? గతంలో భూమిని ఆక్రమణలో ఉన్న భూమిని ఎవిక్షన్ చేశారు, లాంగ్ బ్యాక్ ఎవిక్షన్ చేశారు. ఎవిక్షన్ చేసిన తర్వాత ఫెన్సింగ్ అనేది ఏర్పాటు చేయలేదు గతంలో. సో ఇప్పుడు ఫెన్సింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే.
మొత్తం ఎంత సార్ అసలు గీతమ్మది ఎంత మీది ఎంత అంటే ఓవరాల్ సంబంధించి ఏదైనా అసలు మొత్తం గీతంకు ఎంత ఉంది? గీతం కాలేజీకి గతంలో గవర్నమెంట్ ఇచ్చారు, అది 70 ఎకరాల 15 సెంట్ల భూమి, అది సపరేట్ భూమి, అది సర్వే నెంబర్ 18లో ఉంటుంది. 18 జిరాయితీ ల్యాండ్, 17లో గవర్నమెంట్ ల్యాండ్ గతంలో వాళ్ళు అలొకేట్ చేశారు. ఈ భూమి ఏదైతే ఉందో ఇది అలొకేట్ చేయలేదు. ఇది 37, 38 ప్రభుత్వ భూములకు డిమార్కెట్ చేసాం. వాళ్ళ బౌండరీకి మన బౌండరీకి డిమార్కెట్ చేస్తూ ఫెన్సింగ్ వేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ వచ్చేవరకు 37, 38, 17 సర్వే నెంబర్ 14 ఎకరాల 67 సెంట్లు ఉంది. అందులో మనకు 5 ఎకరాల 72 సెంట్లు మనకు ఫెన్సింగ్ వేయడం జరిగింది. అంటే ఒకవైపు మిగతా వైపు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది కాబట్టి. చంద్రబాబు సభల రూపంలో పోటెత్తుతున్న ప్రజా వ్యతిరేకతను అణచివేసేందుకు వైసీపీ ప్రభుత్వం జీవో నంబర్ 1 విడుదల చేసిందని మైదుకూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ పుట్టా సుధాకర్ యాదవ్ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో నియంత పాలన సాగుతుందన్నారు. ఇష్టారీతిన పోలీస్ ఆంక్షల పర్వం సాగుతుందని, వైసీపీ ప్రభుత్వానికి లబ్ధి చేకూర్చే చీకటి జీవోలు జారీ అవుతున్నాయని అన్నారు. అనుమతి పేరుతో చంద్రబాబుని పోలీసులు అడ్డుకోవడం, ప్రశ్నించిన టీడీపీ శ్రేణులపై లాఠీ చార్జ్ కు పాల్పడడం వైసీపీ దుర్మార్గపు పాలనకు పరాకాష్ట అని అన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితి చూస్తుంటే చాలా దారుణంగా ఉంది. నిన్ననే మా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సొంత నియోజకవర్గ కార్యకర్తలను పరామర్శించకపోయేదని కూడా ఎంతో స్థానికంగా దౌర్జన్యంగా ఒక జీవో ఇష్యూ చేసింది. అది రాత్రి జీవో ఇష్యూ చేసి ఆ జీవోను అడ్డం పెట్టుకొని దౌర్జన్యం అంటే ఎంత అరాచకం అయిపోయింది అనేది స్పష్టంగా కనబడిపోతుంది. మేము ఒకటే సూటిగా అడుగుతున్నాం, ప్రజలందరూ నీ ఓట్లు వేసింది ఎందుకు? ఈ రకంగా దౌర్జన్యం చేసేదానికినా? అధికారం వచ్చిందని చెప్పి మా నాయకుడు 40 సంవత్సరాల నుంచి అనుభవం ఉన్నటువంటి నాయకుడు 14 సంవత్సరాలు సీఎంగా చేసిండు, ఆ తర్వాత 14 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడు చేసిండు. ఇంత అనుభవం ఉన్నటువంటి నాయకుడు రాష్ట్రాన్ని ఇంత దారుణమైపోయిన తర్వాత ప్రజలను పరామర్శించడానికి, ప్రజల కార్యకర్తలు వాళ్ళ కష్టాలు చెప్పుకునేదానికి పోయేదానికి కూడా రాణి కూడా జీవోలు ఇష్యూ చేసి ఇంత దౌర్జన్యంగా చేసిందంటే చాలా దారుణమైన పని. దీన్ని మేము అందరం ఖండిస్తున్నాము. ఈ ప్రజలందరూ వారికి సరైన గుణపాఠం చెప్తారు. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి సొంత నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు ఉంటే గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా కాన్స్టిట్యూన్సీ పోతారు. అటువంటి పరిస్థితులు లేకుండా ఒక జీవో తెచ్చిండు. నేషనల్ హైవే రోడ్డుపై తిరగకూడదంట, ఎన్హెచ్ పైన రోడ్డుపై తిరగకూడదంట, పంచాయతీ రోడ్లపై తిరగకూడదంట, సభలు పెట్టకూడదంట. ఈ ఉద్దేశం ఏంది? మీరు భయపడి మా మాజీ ముఖ్యమంత్రులు జనాలలోకి వచ్చారంటే స్వచ్ఛందంగా జనాలు రోడ్లపైకి వచ్చి మాకు నష్టం జరుగుతుంది, మమ్మల్ని కాపాడండి అని చెప్పి ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి అడిగేదానికి వస్తూ ఉంటే దాన్ని కూడా ఓర్చుకోలేక ఎట్లా మేము పతనమైపోతామో అంటే సైకోయిజం. సిపిఎం పార్టీ కడప నగర కమిటీ ఆధ్వర్యంలో సిపిఎం కార్యాలయంలో రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని ఆ పార్టీ నగర కార్యదర్శి రామమోహన్, నగర కార్యదర్శి వర్గ సభ్యులు చంద్రారెడ్డి, నగర కమిటీ సభ్యులు పారుకు హుస్సేన్ తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల కారణంగా పేదరికం, దారిద్ర్యం, నిరుద్యోగం రోజు రోజుకు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సంస్కరణలను పెద్ద ఎత్తున అమలు చేస్తూ భారాలు మోపడమే పనిగా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని ధ్వజమెత్తారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు వీలుగా రాజకీయ శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నామన్నారు. ఈ శిక్షణ తరగతులకు కడప నగరంలో ఉన్న పార్టీ సభ్యులు, సానుభూతి పరులు, ప్రజా సంఘాల నాయకులు హాజరై జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. సిపిఎం పార్టీ కడప నగర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీన ఒక్కరోజు రాజకీయ శిక్షణా తరగతులు కడప నగరంలోని పాత బస్టాండ్లో నిర్వహిస్తూ ఉన్నాం. కేంద్రంలో, రాష్ట్రంలో ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల కారణంగా సామాన్య ప్రజానికం మీద పెద్ద ఎత్తున భారాలు పడుతూ ఉన్నాయి. ఒకప్పుడు ప్రపంచ బ్యాంక్ ఆదేశిత సంస్కరణలని అమలు చేయడానికి భయపడేటువంటి పాలకులు నేడు వాటిని యథేచ్ఛగా అమలు చేయడానికి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నారు. అన్నిటికీ మీటర్లు బిగించి ప్రజానీకాన్ని ముక్కుపిండి వసూలు చేసేటువంటి
సాంప్రదాయానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పటికే ప్రజానీకం యొక్క ఆర్థిక వ్యవస్థ బాగా బలహీనపడిపోయింది. నిరుద్యోగం బాగా పెరుగుతూ ఉంది. ఆకలి దారిద్ర్యం బాగా పెరిగాయి. తినడానికి సరిగా తిండి దొరకనటువంటి పరిస్థితిలో ప్రజానీకం తీవ్ర కష్టాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో సిపిఎం పార్టీ చేయాల్సినటువంటి పోరాటాలను కర్తవ్యాలను రూపొందించి భవిష్యత్ కార్యాచరణపై చర్చించడానికి కావాల్సిన కార్యాచరణని ఈ క్లాసులో చర్చించబోతా ఉన్నాం. ఈ క్లాసులకి కడప నగరంలో ఉన్నటువంటి పార్టీ సభ్యులు, ప్రజా సంఘాల నాయకులు, పార్టీ సానుభూతిపరులు తప్పకుండా హాజరు కావాలని సిపిఎం పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నది. నగరంలో కూడా అనేక రకాల ఇబ్బందులు ప్రజానీకం ఎదుర్కొంటున్నారు. పన్నులు, నీటి మీటర్లు, లేకపోతే చెత్త పన్ను, ఆస్తి పన్ను, ఇట్లా రకరకాల పన్నులు భరించలేనటువంటి స్థితికి చేరాయి. ఇవే కాకుండా ఇంకా కొత్త కొత్త పద్ధతుల్లో ప్రజల మీద భారాలు వేయడానికి సంస్కరణలు అమలు చేస్తూ ఉన్నారు. వీటన్నిటి వ్యతిరేకంగా జరిగేటువంటి పోరాటాల్లో అవసరమైనటువంటి ప్రజానీకాన్ని ఎలా భాగస్వామ్యం చేయనటువంటి అంశం మీద ఈ శిక్షణా తరగతుల్లో చర్చించబోతున్నాం. ఈ శిక్షణా తరగతులను విజయవంతం చేయాలని కడప నగర ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాకినాడ జిల్లా జగ్గంపేట గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువనేత రాయి సాయి వారి బంధువులు, అనుచరులు, స్నేహితులతో కలిసి 150 మంది తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ, టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ టీడీపీ కండువాలు కప్పి సాదరంగా స్వాగతించారు. జ్యోతుల నెహ్రూ, జ్యోతుల నవీన్లను గజమాలతో రాయి సాయి సత్కరించారు. అనంతరం రాయి సాయి మాట్లాడుతూ వైసీపీలో కష్టపడిన కార్యకర్తలకు గుర్తింపు లేదని, అందుకే జ్యోతుల నెహ్రూ నాయకత్వంలో టీడీపీలో చేరుతున్నామని, జీవితాంతం జ్యోతుల నెహ్రూ కుటుంబంతోనే కొనసాగుతానన్నారు. ఒకే కుటుంబం 2-3 పార్టీల్లో ఉంటే వారికి పదవులు ఇచ్చి అందలం ఎక్కిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జ్యోతుల నవీన్ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ రోజు చేరిన రాయి సాయి బృందానికి సాదర స్వాగతం పలుకుతున్నామని, పార్టీ పెద్దలతో సమన్వయంతో జ్యోతుల నెహ్రూ విజయానికి కృషి చేయాలని కోరారు. కొటారి వెంకటకృష్ణ, కొటారి శ్రీనివాస్, నెగటి వెంకట, స్టెప్ నిలబెడతాను, కొటారి వెంకటకృష్ణ గారు, రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా ప్రజా ఉద్యమాలను అణచివేయడానికి ప్రవేశపెట్టిన జీవో నంబర్ 1ని రద్దు చేయాలని కోరుతూ అన్ని రాజకీయ పార్టీల, ప్రజా సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశం సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పలువురు పాల్గొన్నారు. సిపిఐ జాతీయ మహాసభలో విజయవాడలో జరుగుతుంటే దానికి పర్మిషన్ ఇవ్వకపోగా ఎక్కడో ఊరవుతున్న చెప్పుకొని ఎక్కడో చాలని చిన్న స్టేడియంలో నెల రోజులు తిప్పి పర్మిషన్ తెచ్చుకోవాలి. ఆ తెచ్చుకున్న పర్మిషన్లో వచ్చే క్యాడర్ ఎక్కడెక్కడ ఆపేసేటటువంటి కూడా కనపడింది. అలాగే విశాఖ ఉక్కు కోసం సిపిఐ, టీడీపీ, సిపిఎం, కాంగ్రెస్ అన్ని రాజకీయ పార్టీలు కలిపి కడపలో పాదయాత్ర పెడితే పర్మిషన్ ఇవ్వాలి.
వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో నాసిరకం మద్యం యువత సేవించి గ్రామాల్లో అనేక దురాగతాలకు పాల్పడుతున్నారని టీడీపీ తెలుగు మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు తలసిల స్వర్ణలత తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కోడూరు మండలం మందపాకల గ్రామానికి చెందిన మహిళ గత రాత్రి అత్యాచార యత్నానికి గురికాగా అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళను టీడీపీ నాయకులు పరామర్శించారు. ఆమెకు న్యాయం చేయాలని కోరుతూ అవనిగడ్డ డీఎస్పీ మహమ్మద్ మహబూబ్ పాషాను కలిసి విజ్ఞప్తి చేశారు. ఇంటికి వెళుతున్న మహిళను దారి కాచి ఆమెపై అత్యాచార యత్నానికి పాల్పడిన వారిని వెంటనే గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆడవారికి యువతులకు రక్షణ కల్పిస్తున్నామని అనేక చట్టాలు తెచ్చామని ప్రగల్భాలు పలికే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆడవారికి రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పండుగల సీజన్లో అయితే కొద్దిగా నైట్ టైం కూడా వెళ్ళేవాడు, అప్పుడు కూడా ఎలాంటి సిచ్యువేషన్ కూడా అసలు లేదు. అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండలంలో రోజు ఒక మహిళ పోటీ మీద మందపాకల గ్రామం నుంచి పోటీ మీదగా కోడూరు వెళ్తూ ఉంది. రోజు బట్టల షాప్లో పనిచేయడానికి ఆమె భర్త కూడా ఇద్దరు కూడా మరి పని చేసుకుంటే కానీ పొట్ట గడవని పరిస్థితి. అమ్మాయి సుమారు 8 సంవత్సరాల నుంచి కోడూరు బట్టల షాప్లో పనిచేసుకుంటూ రోజు బండి వేసుకుని వెళ్తుంది. ఈ 8 సంవత్సరాల నుంచి అమ్మాయి బయట తిరిగినా ఎప్పుడూ కూడా మరి అమ్మాయికి ఎటువంటి ఇబ్బంది కలగల. కానీ రాత్రి ఒక దుండగుడు మరి ఆ అమ్మాయి మీద మరి దాడి చేసి అమ్మాయి బండి వేసుకెళ్తుంటే అమ్మాయిని లాక్కెళ్ళిపోయి పక్కన ఉన్న పొదల్లోకి లాక్కెళ్ళిపోయి మరి ఆ రాళ్లతో కొట్టేసి మెడలో ఉన్న చైన్లు కూడా లాగేసుకుని అత్యాచారం చేయబోయాడు. ఆ అమ్మాయి పెద్దగా కేకలు పెట్టి అతనితో చాలాసేపు పెనుగులాడి మరి ఆ చేతి వేళ్ళు అవి కూడా కొరికేసి ఆ అబ్బాయి నుంచి వదిలించుకుంటే కొంతమంది చూసి కేకలు వేసేటప్పటికి అతగాడు పారిపోయాడు. కానీ ఆ అమ్మాయికి కాలుకి దెబ్బ తగిలింది, మూతి మీద మరి పళ్ళు అవి కూడా దెబ్బ తగిలిపోయినాయి. కుట్లు దగ్గర 7-8 కుట్లు పడినాయి. ఇప్పుడు ఆ అమ్మాయిని అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో మరి మేమంతా కూడా పరామర్శించడానికి వెళ్ళాం. వెళ్తే అమ్మాయి చాలా బాధపడుతుంది. మేము రోజు పని చేసుకుంటే కానీ బతకలేని పరిస్థితి. ఇవాళ నేనే ధైర్యంగా రోజు తిరుగుతుంటే నాకే ఇట్లా జరిగింది, నాలాంటి ఆడపిల్లలు చాలామంది రోడ్ల మీద ఎట్లా తిరుగుతారు, ఏంటి పరిస్థితి అని. ఇవాళన్న వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదు. రోజుకు ఒక అత్యాచారం. ఎన్నడూ ఎరగని అవనిగడ్డ నియోజకవర్గంలో ఇట్లాంటివి చాలా తక్కువ. అట్లాంటిది ఈ రోజున అవనిగడ్డ నియోజకవర్గంలో మద్యం షాపులని బెల్ షాపులని ప్రోత్సహించడం వల్ల ఆ కల్తీ మద్యాలు ఏదైతే ఆ చీప్ లిక్కర్ జగన్ బ్రాండ్లు తాగటం వలన మరి ఇలాంటి మరి సుమారు 26 సంవత్సరాల కుర్రోళ్ళ దగ్గర నుంచి మరి 50 సంవత్సరాల వరకు కూడా వాళ్ళు తాగిన మైకంలో ఏం చేస్తున్నారు, ఆ గంజాయిలు పీల్చిన మైకంలో ఏం చేస్తున్నారు అనేది కూడా తెలియకుండా రోడ్ల మీద మహిళలు తిరగనివి కూడా రాత్రి పగలు లేకుండా మరి ఈ విధంగా అత్యాచారాలకు పాల్పడటం, దొంగతనానికి పాల్పడడం అనేది పూర్తిగా ఖండిస్తున్నాం. మహిళలకు ఏమాత్రం రక్షణ లేదు. నేను అవనిగడ్డ నియోజకవర్గ శాసనసభ్యుల వారిని అడుగుతున్నాను, ఈ అమ్మాయి మీద అత్యాచారం జరిగినప్పుడు వెంటనే మీరు స్పందించాలి. ఆ అమ్మాయి ఏ పూట కాపూట మరి కూలి చేసుకుంటేనే కానీ బ్రతికే పరిస్థితి లేదన్నప్పుడు ఇవాళ అమ్మాయి కనీసం 4-5 నెలల పాటు కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితి. బిడ్డలను పోషించుకోవాలి, చదివించుకోవాలి. వారిద్దరు ఆరోగ్య పరిస్థితి కూడా ఇద్దరికి కూడా జబ్బును పడి ఉన్న పరిస్థితి, ఆరోగ్య పరిస్థితులు బాగోలేదు. వారికి ప్రభుత్వం నుంచి కానీ మరి రాష్ట్ర మహిళా కమిషన్ నుంచి కానీ మరి ఇక్కడ శాసనసభ్యుల వారు ఆ అమ్మాయికి జీవనభృతి మరి బ్రతికేందుకు కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ముగ్ధా కంచిపట్టు చీరల షోరూమ్ ను శాసన మండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు, ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళల వస్త్రాలంకరణ ఒక సాంప్రదాయమని, మన భారతీయ సంస్కృతిలో కట్టు బొట్టు ప్రధానమని, చీరల కట్టడంలో కూడా కొన్ని సాంప్రదాయాలున్నాయని అన్నారు. చీరకు ఉన్న అందం దేనికి ఉండదని, మన పూర్వం కంచె, వెంకటగిరి, పొందూరు, ఇప్పుడు కాంచీపురం ఎంతో వెలుగులోకి వచ్చిందని, కాంచీపురం లాంటి పట్టు చీరలను ఈ ప్రాంతానికి తీసుకుని రావడం ఆనందదాయకమని అన్నారు. ఈ సందర్భంగా పవన్ కుమార్ మాట్లాడుతూ భీమవరంలో 23వ బ్రాంచ్ గా ప్రారంభించామని, సామాన్యులకు కూడా కంచిపట్టు చీరలను అందుబాటులో ఉంచుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ పివిఎల్ నరసింహారాజు, ఎంపీపీ పేరుచర్ల విజయ నరసింహారాజు, తోట భోకయ్య, నల్లం రాంబాబు, తటవర్తి కృష్ణబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు
భీమవరంలో 23వ బ్రాంచ్ ఓపెన్ చేయడం జరుగుతున్నాయి. ముఖ్య అతిథులు శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు గారు ముఖ్య అతిథిగా వచ్చేశారు. గౌరవ శాసనమండలి సభ్యులు శ్రీనివాస్ గారు ముఖ్య అతిథిగా వచ్చేసారండి. ఇంకా పెద్ద మనుషులు అందరి చేత చాలా గ్రాండ్గా లాంచ్ చేసాం. భీమవరం మమ్మల్ని చాలా సాదర స్వాగతం పలికారు. మన దేశం నలుమూలల నుంచి తెచ్చిన వస్త్రాలు అతి తక్కువ ధరలకి అందించడం యుద్ధాలు లేవర్స్ ప్రైజెస్కి ఇవ్వడం మన ప్రత్యేకత అండి. అన్ని ఊళ్ళల్లో మనం దేశవ్యాప్తంగా కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణలో ప్రతి ఒక వినియోగదారులు మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది. ఈ ఆంధ్రప్రదేశ్లో భీమవరంలో పెట్టడం చాలా సంతోషంగా ఉందండి. ఇక్కడ ప్రజలు కూడా మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాము. ఖచ్చితంగా మా ధరలు, క్వాలిటీ ప్రతి ఒక్కరు వినియోగదారులు ఆస్వాదించవలసిందిగా కోరుతున్నాము. 500 రూపాయల దగ్గర నుంచి ప్రతి ఒక్క మహిళలకు అందుబాటులో ఉండేటట్టు ప్రీమియం ఆంధ్రప్రదేశ్ మొత్తం మన ఆల్ ఓవర్ ఇండియా వైజ్గా ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క చేనేత కార్యక్రమం దగ్గర నుంచి మొత్తం మన వస్త్రాలు తీసుకురావడం జరుగుతుంది. అది సరసమైన ధరలకి. ఇక మీద నుంచి కంచి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదండి. మన ముగ్ధా షోరూంలో ప్రతి ఒక్క కంచి వేవర్స్ దగ్గర నుంచి లభించే ధరలకి కంచికే రేట్లకి మనకి ఇక్కడ లభిస్తుంది. ఉండ్రాజవరం మండలం వేలివెన్ను ఉన్నత పాఠశాలలో 8వ తరగతి విద్యార్థులకు నిడదవోలు నియోజకవర్గ శాసనసభ్యులు జి శ్రీనివాస్ నాయుడు ట్యాబ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను వినియోగించుకుని విద్యార్థులందరూ ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. 2025 విద్యా సంవత్సరంలో సిబిఎస్ఈ విధానంలో ఇంగ్లీష్ మీడియంలో 10వ తరగతి పరీక్షలు రాసేలా విద్యార్థులను సన్నద్ధం చేయడమే లక్ష్యంగా సీఎం జగన్ కృషి చేస్తున్నారన్నారు. నిడదవోలు నియోజకవర్గంలో మొత్తం 2245 ట్యాబ్లు మంజూరయ్యాయన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు నందికం భాస్కర్ రామయ్య, ఎంపీపీ పాలాటి ఎల్లారీశ్వరి, ఎంఈఓ పివిఎస్ నాగరాజు, వైస్ ఎంపీపీ చెట్టే నవీన్, కాల్దారి సొసైటీ అధ్యక్షుడు బూరుగుపల్లి కృష్ణ బ్రహ్మానందం, అబ్బిన రాంబాబు, పాఠశాల హెచ్ఎం ఎం వెంకటపతిరావు, పేరెంట్స్ కమిటీ చైర్మన్ ఉప్పులూరి పద్మావతి, మండల గ్రామ వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పడకుండా అందరికి అర్థమయ్యేటట్టు మాట్లాడారు. మనం కూడా అలా నేర్చుకోవచ్చు. సో డాక్టర్ అవుతున్నారు, వెరీ గుడ్. అండ్ మరి టీచర్స్ అవుతారు. 1 2 3 టీచర్స్. ఓకే ఓకే. అండ్ మరి పోలీస్ అవుతారు. పోలీస్ మీ పిల్లలు ఏమవుతారో చూసుకోండి అమ్మా. మీకు చెప్పారో లేదు మరి ఇక్కడ చేతి తెచ్చుకున్నారు. ఆర్మీలోకి ఎంత వెళ్తారు? అందరు లేపేస్తారా? దేశభక్తి క్లాస్ ఎక్కువ ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 1 ను తక్షణమే రద్దు చేయాలని నిడదవోలులో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆందోళన చేశారు. నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు తేదేపా సమన్వయకర్త బురుగుపల్లి శేషారావు, తేదేపా పట్టణ అధ్యక్షుడు కొమ్మిన వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పట్టణంలో ధర్నా నిర్వహించారు. నల్ల బ్యాడ్జీలు ధరించి పార్టీ కార్యాలయం నుంచి సంత మార్కెట్లోని అంబేద్కర్ విగ్రహం వరకు ప్రదర్శన చేపట్టి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని ఇచ్చారు. అనంతరం జీవో నంబర్ 1 పత్రులను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు కొమ్మిన వెంకటేశ్వరరావు, కార్యదర్శి తిరుపతి సత్యనారాయణ, భూపతిరాజు, వెంకటవర్మ, వెలగన సూర్యారావు, సింహాద్రి రామకృష్ణ, ఏ రామకృష్ణమ్మ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. జీవో నెంబర్ 1 తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఉదాహరణకు ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం కూడా ఇటువంటి పరిపాలన చేయలేనటువంటి పరిస్థితి ఈవేళ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో సాగిస్తున్నటువంటి పరిస్థితి ఈవేళ ప్రజలందరూ కూడా చాలా ముక్తఖండంతో ఖండిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈవేళ జగన్మోహన్ రెడ్డి విడుదల చేసినటువంటి జీవోని
తనే అమలు చేయనటువంటి పరిస్థితి కూడా ఇవాళ కనపడుతుంది. ఉదాహరణకి ఆ రోజు రాత్రి జీవోని విడుదల చేశాడు, మర్నాడు తనే ఆ జీవోని ఉల్లంఘించినటువంటి పరిస్థితి కూడా జగన్మోహన్ రెడ్డి చేశాడు. ఇవాళ ప్రతిపక్ష నాయకులందరినీ కూడా మామూలు జగన్మోహన్ రెడ్డి చాలా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి. ఈవేళ మన నారా చంద్రబాబు నాయుడు గారికి వస్తున్నటువంటి జనాన్ని చూసి వారవలేక ఆ రోజు కందుకూరులో జరిగినటువంటి సంఘటన, ఈవేళ గుంటూరులో జరిగినటువంటి సంఘటన సాకుగా చూపిస్తూ ఈవేళ జగన్మోహన్ రెడ్డి జీవో నెంబర్ 1 తీసుకొచ్చాడు. ఈవేళ ప్రజా ఆదరణ అలాగే ప్రజలు విసుగెత్తిపోయి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈవేళ చంద్రబాబు నాయుడు గారికి ఎవరు కూడా పెయిడ్ ఆర్టిస్టులు కానీ అలాగే ఎవరు కూడా డబ్బులు ఇచ్చి తీసుకొస్తున్నటువంటి జనం కాదు. ఈవేళ ఎవరికి వారు రాష్ట్రంలో పరిపాలనకి విసుగెత్తిపోయి వస్తున్నటువంటి జనం తప్ప వేరే జనం కాదని మీరు అందరూ కూడా గమనించాలి. అలాగే ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే రేపొద్దుట పాదయాత్రకు వెళ్ళబోయినటువంటి నారా లోకేష్ బాబు గారిని దృష్టిలో పెట్టుకునే ఈవేళ ఈ జీవో తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆ వేళ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి జీవో కాదు, అసలు పళ్ళెర చేస్తే ఆయన పాదయాత్ర జరిగేటువంటి పరిస్థితి కాదు. కానీ ఈవేళ ప్రజాస్వామ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఎలాగ ఉదారంగా వెళ్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి ఎలాగ వెళ్తున్నాడు అనేది కూడా మీరందరూ కూడా గమనించాలి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పంచాయతీరాజ్ రాష్ట్ర ఇంజనీర్స్ అసోసియేషన్ వారి 2023 డైరీని ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు. విప్లవ సేనాని వీరగున్నమ్మ చిత్రం రిలీజ్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు. అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం, అవనిగడ్డ డీఎస్పీ మహబూబ్ బాషా. విశాఖలో గీతం కళాశాల వద్ద ఉద్రిక్తత, 14 ఎకరాల భూమి స్వాధీనం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి టీడీపీలో చేరిన 150 మంది కార్యకర్తలు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి జన టీవీ.